నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నిజానికి ఆ ఆశ్రమాన్ని స్థాపించింది నేను కాదు, చలపతి గారు. నా మీదున్న గౌరవంతో ఆ ఆశ్రమానికి నా కూతురు అల్లుడు పేరు పెట్టారు. నేను అక్కడికి వచ్చాక ఆ బాధ్యతలన్నీ నాకప్పగించారు. అలాంటిది నువ్వు నా మీద ఇంత పెద్ద నింద వేస్తావా? తప్పులన్నీ నావే అని నువ్వు కోటివారి సమక్షంలో చెప్తున్నావు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో, ఏం ఆశించి చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బాలాజీ, ఈ సూర్యం అనేవాడు కల్లోనైనా తప్పు చేస్తాడని నీ ఊహకొచ్చినా ఆ క్షణమే నేను కళ్ళు మూస్తాను. న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుందని వచ్చాను. పైన ఆ భగవంతుడుంటే న్యాయం వైపు నిలబడతాడని నమ్మకంతో వచ్చాను. కానీ నమ్మకం అనే పదం మీదే నాకు నమ్మకం పోయింది. అందరినీ కోల్పోయి అనాథగా బ్రతుకుతున్నాను. అందరూ నా వాళ్ళనే బ్రతుకుతున్నాను. అలాంటిది నా మీద ఇంత పెద్ద నింద వేశావంటే ఇక నేను బ్రతకడంలో అర్థం లేదనిపిస్తుంది. జడ్జి గారు, మీరు నాకు ఎంత పెద్ద శిక్ష విధించినా అది చిన్నదే అవుతుంది. ఈ క్షణం నాకు అనిపిస్తుంది నరక యాతన కన్నా పెద్ద శిక్ష లేదని. నేను తప్పు చేశానని నా వెంట నీడలా నడిచిన మనిషి చెప్పాడు కాబట్టి మీరే శిక్ష విధించినా నేను కట్టుబడి ఉంటాను. బాలాజీ, ఇంతకింత అనుభవిస్తావు. దేవుళ్ళంటి సూర్య గారే తప్పు చేశారని ఆ న్యాయదేవత సాక్షిగా నువ్వు సాక్షులు చెప్తున్నావు. ఈ పాపం నేను ఊరికే వదలదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఎవణ్ణి నమ్మిన బంట అనుకున్నాడో వాడే వచ్చి సాక్ష్యం చెప్పాడు. కాసేపట్లో జడ్జి గారు ఈ సూర్యానికి ఎలాంటి శిక్ష వేస్తారో వినాలని ఉంది. మీరందరూ కలిసుంటే దేవుడిని దయ్యాన్ని చేయగలరు కదండి. అదే రాజకీయానికి ఉన్న బలం, మీ వెనకాతలో ఉన్న మీ బలగం. కేసు పూర్వపరాల్ని పరిశీలించిన మీదట సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయి ఈ స్థలాన్ని కబ్జా చేసినట్టుగా, అదేవిధంగా ఇంకెన్నో నేరాలకు పాల్పడినట్టుగా ఈ కోర్టు విశ్వసిస్తోంది. అందుకు సూర్యనారాయణ అనబడే ఈ ముద్దాయిని. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఎవరు మీరు? ఏమైనా చెప్పాలి అనుకుంటే ఫోన్లోకి వచ్చి చెప్పండి. క్షమించండి జడ్జి గారు, నా పేరు శంకర్, సూర్యం స్నేహితుణ్ణి. మీరు తీర్పు చెప్పే చివరి నిమిషంలో నేనిలా వచ్చి అడ్డుపడ్డం తప్పే. కానీ న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిపించాలని ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. అది మీరు చూశాకే తీర్పును చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, తీర్పు చెప్పే సమయంలో ఈయన వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.
ఆయన చెప్పదలుచుకుందేంటో చెప్పనివ్వండి. ఇందులో ప్రాబ్లం ఏముంది? మీరు చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు ఒక పెద్ద బిల్డర్గా నేను అందరికీ తెలుసు. కానీ ఈ సూర్యం నేను ఒకప్పుడు సామాన్యమైన జీవితాన్ని మొదలుపెట్టాము. వ్యాపారం చేసి బాగా ఎదగాలని నాకు ఒక కోరిక ఉండేది. అది కలగానే మిగిలిపోతుందని నేను అనుకున్నాను. అప్పుడే నా మీద నమ్మకంతో, నేను గెలుస్తానన్న విశ్వాసంతో, నన్ను గొప్పవాడిగా చూడాలన్న ప్రేమతో ఇదిగో ఎదురుగా నిలబడ్డ నా స్నేహితుడు తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బుని నాకిచ్చాడు సార్. దాన్ని పెట్టుబడిగా పెట్టి నేను అంచెలంచెలుగా ఎదిగాను. శంకర్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నేను తప్పు చేశానని బాలాజీ చెప్పాడు. ఇంత పెద్ద నింద పడ్డాక ఇక ఏ నిజం కూడా నిలబడదురా. లేదురా, నీ మీద నిందవేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. నువ్వేంటో పూర్తిగా తెలిసిన మనిషి నేను కూడా నిజం చెప్పకపోతే నిజమనే పదానికి విలువుండదు. జడ్జి గారు, సూర్యం చేసిన సహాయంతో ఎదిగిన నేను తర్వాత వాడిని అపార్థం చేసుకున్నాను. తన కూతుని ఎరగా వేసి నా కొడుకుని తన వైపు తిప్పుకున్నాడనుకుని ఎన్నో నిందలు వేశాను. నా మాటలకి తట్టుకోలేక ప్రాణంగా అభిమానించే కూతుర్ని కూడా దూరం చేసుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు ఆ సూర్యం. అలాంటివాడు తప్పు చేయడం ఏంటి సార్? నా సూర్యం మంచితనం గురించి చెప్పాలంటే 1 కాదు 2 కాదు, కొన్ని 100 సంఘటనలున్నాయి. అందరి మాటలు విని చివరికి నా పిల్లల్ని కూడా నేను దూరం చేసుకుని, నా భార్యను కూడా నేను వదిలేసి ఒక వ్యక్తిని నమ్మి పూర్తిగా మోసపోయాను. నా కళ్ళను కూడా పోగొట్టుకుని గుడ్డివాడిగా బ్రతుకుతున్నప్పుడు తన కళ్ళిస్తానని ముందుకొచ్చిన మానవతా మూర్తి ఈ సూర్యం. ఇలాంటి స్నేహితుడు ఎక్కడుంటాడు యువర్ ఆనర్? అలాంటి వ్యక్తి ఈరోజు ఒక దోషిగా కోర్టు బోన్లో నిలబడ్డం చూడ్డానికి చాలా కష్టంగా ఉంది సార్. వాడు స్నేహానికి అర్థం చెప్పాడు, బంధుత్వానికి భాష్యం చెప్పాడు, అందరూ కలిసి ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడు, అందరి మంచి కోసం పాటుపడేవాడు, ఇంకొకరికి సాయం చేయాలనే తప్ప ద్రోహం చేయాలనే ఊహ కూడా రానివ్వడు. తనకున్న యావదాస్తిని పరోపకారం కోసం ఉపయోగించే విలువలు పాటించేవాడు తను. అలాంటివాడు మరొకరి ఆస్తి మీద కన్ను వేయడమేంటి సార్? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బాలాజీ చెప్తున్న ప్రతి మాట తప్పు అని తన మనసు కూడా తెలుసు. కానీ ఈ మనిషి ఎందుకిలా మారాడనేది నాకైతే అర్థం కావడం లేదు. సూర్యం ఎలాంటివాడు చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనమేంటో మీకు తెలుసా? దేవరాజు అనేవాడు బాలకోటి మోచేతి నీళ్లు తాగేవాడు. ఆ నాయకుడి మెప్పు కోసం ఎన్నో అరాచకాలు చేశాడు. అంతవరకు ఎందుకు? సూర్యంని ఎలాగైనా ఓడించాలని వాడు కొనుక్కున్న స్థలాన్ని కబ్జా చేయమని నేనే దేవరాజుని సూర్యం మీదకి పంపించాను. అప్పుడే సూర్యంకి దేవరాజుకి పరిచయం ఏర్పడింది. తర్వాత సూర్యం మంచితనం తెలుసుకున్న దేవరాజు మంచి మనిషిగా మారిపోయాడు. నేనే మూర్ఖుడిలాగా మిగిలిపోయాను. ఎన్నో సందర్భాల్లో అదే దేవరాజు నా దగ్గరికొచ్చి నా స్నేహితుడు గొప్పతనం నాకు చెప్పాలని ప్రయత్నించాడు. ఈ క్షణంలో దేవరాజు బతికుంటే ఈ నింద సూర్యం మీద పడినందుకు తను ఎంతలా ఏడ్చేవాడో నాకు తెలుసు సార్. శంకర్, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇక నేనేమైపోయినా పర్వాలేదురా. నేను మనస్ఫూర్తిగా అభిమానించే నా స్నేహితుడు నా గురించి ఇలా మాట్లాడుతుంటే పట్టలేనంత ఆనందంగా ఉందిరా. చాలా బాగుంది యువర్ ఆనర్. ఇది కోర్టు సన్మాన సభ నాకైతే అర్థం కావడం లేదు. ఈ శంకర్ గారు కేసును తప్పుదారి పట్టించడానికి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. నాకు తెలుసు కిరణ్ గారు, మీరు ఫీజు తీసుకుని ఈ కేసును గెలిపించాలనుకుంటున్నారు. నేను నిజాన్ని బ్రతికించాలనుకుంటున్నాను. అదే మీకు నాకు ఉన్న తేడా. అందరూ కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారని నేను ముందే అనుమానించాను.
అందుకే ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. అది చూశాక మీ తీర్పేంటో మీరు చెప్పండి. ఎప్పుడు ఏం చేస్తే ఇరుక్కుంటారో మాకు బాగా తెలుసు. అందుకే కదా చాలా తెలివిగా సూర్యాన్ని ఇరికించాం. లేని కేసులు ఉన్నట్టుగా చూపించాము. మూత పడిపోయిన విషయాన్ని మళ్ళీ తెరిపించాను. దీనికి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని సపోర్ట్లు మాకున్నాయి. బలమైన సాక్ష్యాధారాలన్నీ మేమే సృష్టించాం. మీ సూర్యం బయటికి రాడు. చూశారు కదా సార్, ఎవరైతే ఇంతవరకు తన ఆస్తి అని చెప్తున్నా ఆ దాసు ఏం మాట్లాడాడో మీరే విన్నారు. ఇది సూర్యాన్ని ఇరికించడానికి చేసిన కుట్ర. వీళ్ళీ పని చేశారని నాకు అనుమానం వచ్చి తెలివిగా నా ఆస్తిని రాసివ్వాలి అని నేను దాసుని నడి రోడ్డు మీద ఆపాను. కానీ అక్కడ తనకి తెలియని విషయం ఏంటంటే నా షర్ట్కి బటన్ కెమెరా పెట్టుకుని వెళ్ళాను. అది తెలియక దాసు తన మనసులో ఉన్న నిజం మొత్తాన్ని బయటికి చెప్పేశాడు. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి ఎవరికి శిక్ష వేయాలో మీరే నిర్ణయించండి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సూర్యనారాయణ గారిని కావాలనే ఇరికించారని ఈ కోర్టు భావిస్తోంది. ఆయనపై వచ్చినవి ఆరోపణలేనని నిర్ధారించి ఆయనని నిర్దోషిగా ఈ కోర్టు ప్రకటిస్తోంది. ఒక ప్రజానాయకుడై ఉండి అన్యాయంగా ఇలాంటి కుట్రపూరిత అరాచకాలు చేసిన దాసుని ఈ కోర్టు దోషిగా పరిగణిస్తోంది. అన్యాయానికి కొమ్ము కాస్తూ డిపార్ట్మెంట్ పరంగా సరైన ఎంక్వైరీ చేయకుండా తప్పుడు కేసులు ఫైల్ చేసినందుకు ఏసీపీ ప్రసాద్ను కూడా పోలీసులు వెంటనే విచారించి తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకోవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అజెండ్. శంకర్, నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలనురా? నేను ఈ కేసులోంచి బయటపడలేనని మేమందరం అనుకున్నాం. కానీ నువ్వు ఆఖరి నిమిషంలో ఆ సాక్ష్యాన్ని చూపించి నేను నిర్దోషిగా బయటకు వచ్చేలా చేశావు. నువ్వు నాకు చేసిన సాయంతో పోలిస్తే నేను చేసిందేముందిరా? నీ మీద ఇలాంటి నింద పడిందని తెలిసిన క్షణం నుంచి నేను ఎంత మదన పడ్డానో నీకు తెలీదు. అన్ని దారులు మూసుకుపోతున్నాయి. నిన్ను దోషిగా చూపిస్తున్నారని నాకు అర్థమైంది. ఇంట్లో పూర్ణ కూడా అన్నయ్యని ఎలాగైనా కాపాడండి అంటూ నా దగ్గరకు చేర్చింది. అప్పుడే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు దాసుతో అలా మాట్లాడకపోయి ఉంటే వాడి మనసులో ఉన్న మాటలు బయటికి వచ్చేవే కాదు, ఈ నిజం కూడా బయటకు వచ్చేది కాదు. చెప్పాను కదా చలపతి గారు, నా స్నేహితుడికి నేనంటే ప్రాణమని. వాడికి ముక్కు మీద కోపం ఉంటుందే కానీ మనసులో ఎప్పుడూ అభిమానం ఉంటుందని. రే, ఇన్నేళ్ల మన దూరానికి, ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ బాధకి, ఇక మనం ఎప్పటికీ దగ్గర అవ్వలేమేమో అన్న మనోవేదనకి ఈరోజుతో ముగింపు వచ్చేసిందిరా. మళ్ళీ పాత రోజులు తిరిగొచ్చినట్టు అనిపించింది. నా శంకర్ నాతోనే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం నాకు బలాన్నిచ్చిందిరా. శంకర్, ఇంకెప్పటికీ ఈ స్నేహం వీడిపోదని నాకు అర్థమైందిరా. నువ్వెప్పుడూ చెప్తుంటావు కదరా,
మృత్యువు తప్ప ఏది మనల్ని విడదీయలేదని అదే నిజమైంది. స్నేహానికి అసలైన అర్థం చెప్పింది నువ్వేరా. ఇన్నాళ్ళకి నీ గొప్పతనం ఏంటో నేను తెలుసుకున్నాను. అప్పుడు నేను చేసిన తప్పులకి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమిస్తావా? రేయ్, మన మధ్య మమతానురాగాలే తప్ప క్షమించడం అనేది ఎప్పటికీ ఉండదురా. ఏంటి బాలాజీ ఇది? ఎన్ని రోజులు సూర్యం పక్కనే ఉన్నావు. మా ఇంటికి వచ్చి సూర్యం గొప్పతనం ఏమిటో నువ్వే చెప్పావు. అలాంటి నువ్వు ఈరోజు సూర్యం విషయంలో అబద్ధాలు ఎందుకు చెప్పావు? అసలు ఈ బాలాజీని మనిషి అనకూడదు సార్. నీడలా మాతోనే ఉంటూ నాగుపాములా మారాడు. సూర్యం గారి విషయంలో తను మాట్లాడిన మాటలు వింటుంటే నాకే మనసు రగిలిపోయింది. ఇన్ని రోజులు ఈ మనిషిని అభిమానించావని నా మీద నాకే అసహ్యం వేసింది. చెప్పు బాలాజీ, నా స్నేహితుడికి శిక్ష పడాలని నువ్వెందుకు కోరుకున్నావు? నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు. ఇందులో బాలాజీ గారి తప్పేం లేదు. రాధా, బాలాజీ చేత అలా చెప్పించింది వేరే వాళ్ళు. ఏంటి రాధా నువ్వనేది? బాలాజీతో అలా చెప్పించింది ఎవరు? చూసావు కదా, కత్తివాడి మెడ మీద ఉంది. కోసానంటే మొండెంతలా వేరైపోతుంది. రాధాకృష్ణకి ఏం కాకూడదు. అసలు మీరు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారో ముందు అది చెప్పండి. ఇప్పుడు సూర్యం కోర్టుకు వెళ్ళాడు కదా, నువ్వు తిన్నగా కోర్టుకు వెళ్ళి తప్పంతా సూర్యందే అని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? సూర్యం గారు దేవుడు లాంటి మనిషి. అలాంటి మనిషి తప్పు చేశాడని నేను సాక్ష్యం చెప్పాలా? చంపేస్తాను ఏమనుకుంటున్నారో? నువ్వు ఆవేశపడకూడదు, ఆలోచించాలి. నువ్వు నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఇక్కడ రాధాకృష్ణ చచ్చిపోతాడు. ముసలాడు గురించి ఆలోచిస్తే కీర్తి భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వే ఆలోచించుకో. రాధా అనేవాడు కీర్తిశేషుడు అయిపోతాడని కూడా తెలుసుకో. అసలు ఎవర్రా మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మా డీటెయిల్స్ చెప్పడానికి నువ్వేమీ మా ఆధార్ కార్డు ఫోటోలు తీయట్లేదు. నేను చెప్పేది విను. మర్యాదగా వెళ్ళి కోర్టులో సూర్యంకి వ్యతిరేకంగా నువ్వే సాక్ష్యం చెప్పాలి. అది ఎంత బలంగా ఉండాలంటే సూర్యానికి శిక్ష పడేంత బలంగా ఉండాలి. అప్పుడే ఈ రాధాకృష్ణ ప్రాణాలతో బయటకు వస్తాడు. కాదు కూడదు అని పిచ్చి వేషాలు కానీ వేస్తే ఇక్కడ వీడు ఖర్చు అయిపోతాడు. వద్దు బాలాజీ, మీరు నా గురించి ఆలోచించి తాతయ్య విషయంలో తప్పుడు సాక్ష్యం చెప్పకండి. ఆయన చాలా మంచి మనిషి. ఆయన్ని ఎలాగైనా కేసులు ఇరికించడానికి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, తాతయ్యకి మాత్రం శిక్ష పడకూడదు. దయచేసి వీళ్ళ మాటలు మాత్రం వినకండి. అది కాదు రాధా. చెప్పాను కదా, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను తప్పకుండా బయటకు వస్తాను. మీరు మాత్రం ఎలాంటి తప్పు చేయకూడదు. ఏంట్రా మెడ మీద కత్తుంది? కోస్తే నిమిషంలో ప్రాణం పోతుంది. అయినా తప్పించుకోగలనే ధైర్యం ఉందా? తప్పించుకోరా చూద్దాం. ఈ కుర్చీలోంచి పైకి లేచావంటే ఏకంగా పైకే పంపించేస్తాం. ఏంట్రా కోసేమంటావా? పీక కోసేమంటావా? పీక కోసేమంటావా?
వద్దు, కొసేపటావా? అతను ఏం చేయకండి. చెప్పరా, చెప్పు. మీరు చెప్పినట్టే సాక్ష్యం చెప్తాను. అతను ఏం చేయకండి. వద్దు బాలాజీ గారు, అనవసరంగా వీడి మాటలకు భయపడి మీరు అన్యాయంగా సాక్ష్యం చెప్పకండి. లేదు రాధా, సూర్యం గారి మనసేంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నేను తప్పు చేశానని ఆయన ఆ క్షణమే బాధపడతారు. కానీ నీకేమైనా జరిగిందంటే ఆయన తట్టుకోలేరు. కీర్తి బాధపడిందంటే ఆయన బ్రతకలేరు. అప్పుడైనా నన్ను అడుగుతారు, ఎందుకు బాలాజీ నువ్వు ఇలా చేశావు అని. నువ్వు వచ్చి నా గురించి తప్పుగా చెప్పుంటే సరిపోయేది కదా అంటారు. సూర్యం గారి మనసేంటో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తాను. వద్దు బాలాజీ గారు, చెప్తాను. వద్దు సార్. నేను సాక్ష్యం చెప్తాను. వద్దు బాలాజీ గారు. ఏయ్! మధ్యలో పోలీసులకు చెప్పాలని చూసావంటే నీకు తెలుసుగా డిపార్ట్మెంట్లో మాకు సపోర్ట్ ఎలా ఉందో. వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఇక్కడ వీడి పని పూర్తయిపోతుంది. లేదు, నేను ఎవ్వరికి చెప్పను. కోర్టులోనే సాక్ష్యం చెప్తాను. రాత్రి మాత్రం మీరన్న మాట ప్రకారమే విడుదల చేయాలి. చెప్తాను, సాక్ష్యం చెప్తాను. బాలాజీ గారు చెప్తాను. వద్దండి. వద్దు బాబు, నీకేం తెలియదు బాలాజీ గారు, బాబు. నేను చెప్పేది నీకేం వినండి. కాదు. వద్దు సార్. సార్ నేను సాక్ష్యం వద్దు చెప్తాను. బాలాజీ గారు. నేను కోర్టులో బాలాజీ సాక్ష్యం గారు. చెప్తాను. నేను చెప్తాను. అది జరిగింది. అందుకే బాలాజీ గారు అబద్ధం చెప్పారు. అంతేకాని తాతయ్య మీద కోపంతో కాదు. ఈరోజు నా స్నేహితుడే లేకపోతే నేను ఈ పాటికి జైల్లో ఉండేవాణ్ణి. మా తాతి భుజం మీద చేతి. ఏమా, ఈ తాతయ్యనేమన్నా ఆట పట్టిస్తున్నావా? ఎవరు తాతయ్య, ఎవరికి తాతయ్య? నువ్వు మా అమ్మకి తండ్రివేమో. మా అమ్మ చచ్చిపోయి చాలా ఏళ్లయింది. నువ్వు మా దృష్టిలో బ్రతుకున్న చచ్చిన వాడితో సమానం.